నాకు తెలిసి ఎవరికైనా సరే హ్యాపీగా ఉన్నా, సాడ్‌గా ఉన్నా ఏదైనా ఒక పని చేస్తే అది హ్యాపీనెస్‌ని ఇంకా కలిగిస్తదనమాట. అది ఏంటో కామెంట్ చేసేయండి. నా విషయంలో మాత్రం మెహందీ పెట్టుకుంటాను. నేను బాధపడినా, సంతోషంగా ఉన్నా గూడా ఫస్ట్ చేసే పని ఏదైనా ఉందంటే అదే. ఇంకా ఊరు బయలుదేరే పనుందనమాట. దానికోసమని చెప్పి లంచ్ ఇక్కడ వైజాగ్‌లోనే చేసేసి బయలుదేరుతున్నాము. ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా! పిల్లలతో వెళ్తున్నాం గాబట్టి. ఇంకా 1 ½ అవర్‌లోనే తొందరగానే దిగిపోయామనమాట. ఇంకా గింజర్ జంక్షన్‌కయితే చేరిపోయాము. మా హ్యాపీనెస్ అయితే చాలా ఎక్కువుంటది. ఇంకా ఊరు రాగానే. ఇంకా నెక్స్ట్ లగేజ్ కూడా ఎక్కువగానే తెచ్చుకున్నాం. ఒక 10 డేస్ అలా ఉందామని చెప్పి. ఇంకా అన్నయ్యది ఉందనమాట ఎంగేజ్‌మెంట్. మా సైడయితే ఇల్లు చూపులంటాము. చాలా గ్రాండ్‌గా చేస్తారు ఇక్కడ. ఇంకా ఇంటికి వెళ్ళగానే చిట్టుపుట్టు బ్యాచ్ అయితే మాత్రం రెడీగా ఉందనమాట మెహందీ అది పెట్టుకోవడానికి. నాకు దట్టు ఇష్టం కాబట్టి ఇంక పెట్టేసాను. నైట్ 2:00 అయింది. బూర్లు అన్నీ వండుతున్నారనమాట. అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:00కే మళ్ళీ లెగిసిపోయాము. ఇంకా పిల్లలు కూడా బజ్జున్నారు. కరెంట్ అస్సలు లేదు. చాలా ఇబ్బందయింది. వీళ్ళకి ఇన్వర్టర్ ఉంది కాబట్టి సో, నో ప్రాబ్లమ్ అనమాట. ఇంకా ఎర్లీగా లెగిసి 6:30కే అనమాట ఎంగేజ్‌మెంట్. జస్ట్ సింపుల్‌గా ఉంగరాలు మార్చుకోవడం వరకే. మా సైడ్ ఎంగేజ్‌మెంట్ అది ఏం చేయరు. ఇల్లు చూపులు మాత్రమే చాలా గ్రాండ్‌గా చేస్తారు. చాలా బాగా జరుగుతది. దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంక ఉంగరాలు మార్చుకోవడం అయితే అయిపోయింది తంతు. అక్కడ అలా కొంచెం సేపు వెయిటింగ్ అయితే చేసాం. తాంబూలాలు అవి ఇస్తారనమాట. జాకెట్టు అది పెట్టి అందరికీ కూడా. ఇంకా నెక్స్ట్ లాస్ట్‌లో ఇంకా హారతిచ్చి ఇంకా ఇంటికి బయలుదేరడమే. ఈ తంతు కోసం ఇవన్నీ డీటెయిల్స్ నేను ఎలా జరుగుతది ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను డీటెయిల్‌గా. థాంక్ యూ.